Hello friends, once again back into the class. Today's topic is DNA binding and nicking agents. సో ఈ దాంట్లో మనకు ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే యాంటీ ప్రోటోజోవల్ డ్రగ్స్. మనకు మన ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ 4th సెమిస్టర్లో మెట్రానిడజోల్, ట్రిండజోల్, డైమెట్రిడజోల్ ఈ మూడు యాంటీ ప్రోటోజోవల్ డ్రగ్స్ ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ అబౌట్ మెట్రానిడజోల్. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మెట్రానిడజోల్? The structure of metronidazole is, so the structure of metronidazole is here. ఇది 5-membered ring. దీని మీద మనకు ఫస్ట్ పొజిషన్ అండ్ థర్డ్ పొజిషన్లో నైట్రోజన్స్ ఉన్నాయి. ఈ రింగ్ ఉంది. ఈ రింగ్ని ఇమిడజోల్ రింగ్ అని అంటాం. ఈ ఇమిడజోల్ రింగ్ మీద సెకండ్ పొజిషన్లో CH3 గ్రూపు, అదేవిధంగా దిస్ ఈజ్ కాల్డ్ 5th పొజిషన్. ఆన్ 5th పొజిషన్ వీ హ్యావ్ ఏ నైట్రో గ్రూప్. సో దిస్ ఈజ్ అ 2-methyl-5-nitro imidazole. ఈ ఫస్ట్ నైట్రోజన్ మీద CH2 ఇక్కడ OH. ఈ స్ట్రక్చర్ని మెట్రానిడజోల్ అని అంటారనమాట. సో లెట్స్ స్టార్ట్. సో ద స్ట్రక్చర్ ఆఫ్ మెట్రానిడజోల్ ఈస్ రైట్ దిస్ వన్. సో వాట్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ మెట్రానిడజోల్? మెట్రానిడజోల్ని ఎందుకోసమని యూజ్ చేస్తాం? మెట్రానిడజోల్ we already started the topic. What is that? Anti-protozoal drug. మెట్రానిడజోల్ అనేది ఇది ప్రోటోజోవన్. సో యాంటీ-ప్రోటోజోవల్ డ్రగ్ అండ్ ఆల్సో యూజ్డ్ యాజ్ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్. ప్రోటోజోవల్ డ్రగ్ లాగా యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ లాగా రెండిట్లాగా యూజ్ చేస్తున్నాం. అండ్ హియర్ దీన్ని జనరల్గా ఎందుకోసమని యూజ్ చేస్తామంటే టు ట్రీట్ వెజినల్ ట్రైకోమోనస్ ఇన్ఫెక్షన్స్. దీన్ని ఎందుకోసం యూజ్ చేస్తాం? టు ట్రీట్ వెజినల్ ట్రైకోమోనస్ ఇన్ఫెక్షన్స్. అండ్ ఇది ఇట్ ఈజ్ ఆల్సో ఎఫెక్ట్ అగైనెస్ట్ ఎంటమయోబా హిస్టోలిటికా బ్యాక్టీరియా. ఆల్సో యాక్టివ్ అగైనెస్ట్ ఎంటమయోబా హిస్టోలిటికా. So now let's start about the synthesis of metronidazole. So for synthesis we are starting with glyoxal. అంటే CHO bond CHO. ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. దీన్ని మనం గ్లయాక్సైల్ అని అంటాం. సో గ్లయాక్సాల్ రియాక్ట్ విత్, సో నైట్రోజన్ హ్యాస్ 2+1 3 hydrogens, ammonia NH3. So we are taking ammonia in 2 moles. Along with this we are going to add CH3C double bond OH acetaldehyde. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, అమ్మోనియా వేసినాం. ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, అమ్మోనియా వేసినాం. కాబట్టి ఇందులో ఏం రియాక్షన్ జరుగుతుందంటే, సో హియర్ ద రియాక్షన్ ఈస్ లాస్ of water and 2 hydrogens from 2 nitrogen and this oxygen. So the reaction is condensation reaction. ఇక్కడ 1 mole, ఇక్కడ 1 mole, ఇక్కడ ఒక 1 mole. So 3 moles of water lost from all those molecules and going to give 2-methyl imidazole. కండెన్సేషన్ ద్వారా మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే 2-methyl imidazole. సో హియర్ దిస్ 2-methyl imidazole రియాక్షన్ విత్ నైట్రిక్ యాసిడ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. మనకు ఆల్రెడీ తెలుసు, దీన్ని మనం నైట్రేషన్ మిక్చర్ అని అనటం. సో ద రియాక్షన్ ఈస్ నైట్రేషన్ గివ్, సో నైట్రో గ్రూప్ ఎట్ 5th పొజిషన్. సో దీన్ని 2-methyl-5-nitro
ఇమిడజోల్ అని అంటాం. సో దీని మీద మిగిలినటువంటి సైడ్ చైన్ని యాడ్ చేద్దాం. సో OH CH2 CH2 Cl, ఇక్కడ నుంచి హైడ్రోజన్, ఇక్కడ నుంచి క్లోరిన్. ద లాస్ ఆఫ్ HCl going to give metronidazole compound. This is about synthesis of metronidazole. So next, second compound in our syllabus is trinidazole. Trinidazole. What is the trinidazole? So the structure of trinidazole is, so we already seen the structure of metronidazole. ఇక్కడ ఆక్సిజన్ ప్లేస్లో యు రైట్ ద సల్ఫర్. సో ఈ సల్ఫర్కి CH2 CH3 యాడ్ చేయండి. అట్లనే ఈ సల్ఫర్ మీద, సో జస్ట్ వన్స్ అగైన్, సో జస్ట్ యాడ్ on this sulfur, just going to add S double bond O, and here also add a double bond O, sulfonyl group. అంటే మెట్రానిడజోల్లో ఆక్సిజన్ రీప్లేస్డ్ బై సల్ఫర్, దట్ సల్ఫర్ హ్యాస్ 2 oxo groups and CH2 CH3. So that is called the compound tinidazole. సో ఈ టినిడజోల్ని ఎందుకోసమని యూజ్ చేస్తామంటే, ఎస్ ఆబ్వియస్లీ ఇట్ ఈజ్ ఏ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ప్రోటోజోవల్ అండ్ యాంటీ మైక్రోబియల్ ఏజెంట్. సో it is mainly used for treatment of the infections which is caused by Trichomonas species. ఈ ప్రోటోజోవా, ట్రైకోమోనస్ స్పీసీస్ అనే ప్రోటోజోవల్ వల్ల కలిగేటటువంటి ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడం కోసం మనం టినిడజోల్ అనేటటువంటి కాంపౌండ్ని వాడతాం. సో లెట్స్ సీ సింథసిస్ ఆఫ్ టినిడజోల్. So we are starting the synthesis from, what is the compound? 2-methyl 5-nitroimidazole. So to this, let's add a side chain which has Br CH2 CH2 bond S CH2 CH3, bromo dimethyl thioether, bromo diethyl thioether. So here it is in presence of base, so hydrogen from here and bromine from here eliminated, so in form of HBr, going to give this compound. Now this is an oxidation with NaOCl in chloroform. So NaOCl in chloroform, the sulfur undergoes oxidation to sulfonyl group. So that is the compound tinidazole. So friends, so this is about the synthesis of tinidazole. So next compound is dimetridazole. Yes, dimetridazole. So what is the structure of dimetridazole? So ఇక్కడ మెట్రానిడజోల్లో ఉండే సైడ్ చైన్ ప్లేస్లో CH3 గ్రూప్ పెడితే దాన్ని మనం మెట్రిడజోల్ అని అంటున్నాం. సో ఎందుకోసమని యూజ్ చేస్తాం ఈ మెట్రిడజోల్ని? యాంటీ ప్రోటోజోవల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. ఎందుకోసం యూజ్ చేస్తాం? యూజ్డ్ యాజ్ యాంటీ ప్రోటోజోవల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్. సో లెట్స్ సీ ద సింథసిస్ ఆఫ్ dimetridazole. So whatever the synthesis we followed in case of metronidazole, the same synthesis we are using. So stay taking glyoxal, react with the 2 moles of ammonia, react with 1 mole of acetaldehyde. Yes, what is the reaction? Yes, the reaction is called condensation. So ammonia react with carbonyl group, this ammonia react with the carbonyl group,
and this carbonyl group react with these two ammonia groups, and this is going to lose 3 moles of water, gives the compound 2-methyl imidazole. The compound name is 2-methyl imidazole. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫామ్ అయ్యేటటువంటి కాంపౌండ్, సో ఇక్కడ మనకు ఫామ్ అయ్యేటటువంటి కాంపౌండ్ ఏంటంటే ఎస్ రైట్ హియర్ వీ హ్యావ్ ఇక్కడ మనకు సి డబల్ బాండ్ ఉంది కాబట్టి డబల్ బాండ్ ఎన్, అండ్ ఇక్కడ కూడా డబల్ బాండ్ ఎన్. ఇక్కడ ఎసిటాల్డిహైడ్ గ్రూప్ ద్వారా మనకు ఎస్ హైడ్రోజన్ అండ్ ఇక్కడ CH3. యాక్చువల్గా ఈ కాంపౌండ్ ఫామ్ అవుతుంది అక్కడ. ఈ కాంపౌండ్ ఏం జరుగుతుందంటే సో దిస్ కాంపౌండ్ అండర్గోస్ ఎస్ సో ఐసోమరైజేషన్. సో once again this compound undergoes isomerization to give so 2-methyl imidazole. This compound on nitration with HNO3 plus H2SO4 gives 2-methyl 5-nitro imidazole. మనకు మెట్రానిడజోల్లో ఇక్కడ సైడ్ చైన్ ఉంది కాబట్టి we added 2-chloro ఇథనాల్, కానీ ఇక్కడ మనకేముంది మిథైల్ గ్రూప్ ఉంది. దేర్ ఫోర్ వీఆర్ ట్రీటింగ్ దిస్ కాంపౌండ్ విత్ డైమిథైల్ సల్ఫైడ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ బేస్, లేదా యూ కెన్ యూజ్ మిథైల్ అయోడైడ్ గివ్స్ ద కాంపౌండ్ డైమెట్రిడజోల్. సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద సింథసిస్ ఆఫ్ మెట్రిడజోల్. అంటే ఒక సింథసిస్ వస్తే మెట్రానిడజోల్, టినిడజోల్, డైమెట్రిడజోల్ 3 సింథసిస్లో వీ కెన్ ఈజీలీ లర్న్. సో నెక్స్ట్ సిలబస్ అబౌట్ డిఎన్ఏ ఆల్కైలేటర్స్. అసలు డిఎన్ఏ ఆల్కైలేటర్స్ అంటే ఏంటి? ఎస్, డిఎన్ఏ ఆల్కైలేటర్స్. సో ఆల్కైలేటింగ్ ఏజెంట్స్, these are going to form covalent bond with cell substituents. These alkylating agents going to form which bond? Covalent bond with the cell substituents. So here a carbonium ion is reactive intermediate. So most of the alkylating agents cross link two nucleophilic sites in the DNA. ఇవేం చేస్తాయంటే డిఎన్ఏలో న్యూక్లియోఫిలిక్ సైట్స్ని బైండ్ చేస్తాయి, ఒకదానికొకటి కలుపుతాయి. ఎట్లా? N7 పొజిషన్ ఆఫ్ గ్వానిన్ ద్వారా కలుపుతాయి. సో ఇక్కడ దీస్ ఆర్ ఎగ్జైషన్ ఆఫ్ గ్వానిన్ అండ్ చైన్ బ్రేకేజ్ గోయింగ్ టు టేక్స్ ప్లేస్. ద క్రాస్ లింకింగ్ ప్రివెంట్స్ DNA replication and through pairing of alkyl guanine. So in this, the first compound is cyclophosphamide. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ కాంపౌండ్ ఏంటంటే cyclophosphamide. So cyclophosphamide structure is, yes, cyclophosphamide structure is here it has yes a cyclohexane ring, 6-membered ring తీసుకుందాం. ఈ 6-membered రింగ్లో మనకు ఇక్కడ ఆక్సిజన్, ఈ పొజిషన్లో నైట్రోజన్, అండ్ హియర్ దిస్ పొజిషన్ వీ హ్యావ్ ఫాస్ఫరస్. ఈ ఫాస్ఫరస్ మరొక నైట్రోజన్తో అటాచ్ అయ్యి దిస్ నైట్రోజన్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ CH2CH2Cl, ఇటు కూడా CH2CH2Cl. సో ఈ ఫాస్ఫరస్ మీద మనకు ఆక్సో గ్రూప్ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద కాంపౌండ్ phosphomide. So the structure of phosphomide is this one. So the phosphomide also known as
సైటోపాస్పేన్, దీన్ని మనం సైటోపాస్పేన్ అని కూడా అంటాం. ఇది యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ యాంటీ క్యాన్సర్ ఏజెంట్. వాట్ ఈస్ ద యూస్? యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇది ఎక్కడ వాడతాం? కీమోథెరపీ, అంటే మనం క్యాన్సర్కి యూజ్ చేస్తాం ద కీమోథెరపీ. ఇది కీమోథెరపీ ద్వారా ఏం చేస్తారు? ఇట్ సప్రెస్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇట్ ఈస్ గోయింగ్ టు సప్రెస్ ఇమ్యూన్ సిస్టమ్. లెట్స్ సీ సింథసిస్ ఆఫ్ సైక్లోపాస్పమైడ్. సో ఇందులో మనం ఏం తీసుకుంటున్నామంటే, సో బిస్ 2-హైడ్రాక్సీ ఇథైల్ అమైన్, ద కాంపౌండ్ నేమ్ ఈస్. సో నైట్రోజన్ మీద 2 ఉన్నాయి కాబట్టి 2 హైడ్రాక్సీ ఇథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి బిస్ అంటున్నాం. నైట్రోజన్ ఉంది కాబట్టి అమైన్ అంటున్నాం. దేర్ఫోర్ కాంపౌండ్ నేమ్ ఈస్ బిస్ 2-హైడ్రాక్సీ ఇథైల్ అమైన్. మన కాంపౌండ్లో ఈ OHS లేవు, వీటి ప్లేస్లో Cl ఉన్నాయి. టు కన్వర్ట్ దట్ వీఆర్ టేకింగ్ థయోనైల్ క్లోరైడ్, SOCl2. ద సాల్వెంట్ ఈస్ క్లోరోఫామ్. ఇప్పుడు ఏమవుతుంది? OH will replace by, yes, OH will replace by Cl. ఇక్కడ ఏం జరుగుతుంది? OH going to replace by Cl. So now, yes, now this compound on treating with phosphorus oxytrichloride, POCl3. సో POCl3 స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫాస్ఫరస్ విచ్ హ్యాస్ డబల్ బాండ్ O. హియర్ ఇట్ హ్యాస్ 3 క్లోరిన్ ఆటమ్స్. ఎస్, 3 క్లోరిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక హైడ్రోజను, ఇక్కడ ఒక క్లోరిన్. సో దీస్ 2 ఎలిమినేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ HCl. సో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ బేస్ గోయింగ్ టు గివ్ దిస్ డెరివేటివ్. ఇక్కడ హైడ్రోజను, క్లోరిన్ బోంగా, ఫాస్ఫరస్ మీద ఉన్నటువంటి గ్రూప్స్ P డబల్ బాండ్ O, Cl అండ్ Cl. సో మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక రింగ్ సిస్టమ్ ఉంది, 6 మెంబర్డ్ రింగ్ సిస్టమ్. ఈ పొజిషన్లో ఆక్సిజన్, ఈ పొజిషన్లో నైట్రోజన్ ఉంది. సో దేర్ ఫోర్ వీఆర్ టేకింగ్, ఎస్, సో 3 అమైనో propane 1 ol. So 3 amino propane 1 ol. So this is going to loss, right? ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక క్లోరిన్ HCl, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక Cl. So the loss of 2 moles of HCl going to give the compound, yes, cyclophosphamide. So friends, this is about the structure of cyclophosphamide. It is a chemotherapeutic agent, sorry, it is used for chemotherapy to treat the cancer, and దీని నుంచి మనం ఏం చేయొచ్చు? We can suppress the immune system. So synthesis started with bis 2-hydroxyethyl amine. Okay friends, so next compound in DNA alkylators is bisulfone. సో మనం ఇంటర్నెట్లో ఎతికితే pH ప్లేస్లో దే ఆర్ యూజింగ్ F. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇన్ అవర్ సిలబస్ దే రిటన్ BISULPHAN. దట్స్ వై I also giving the name bisulfone like this. So bisulfone structure is, so very simple structure. So 1 2 3 4 1 2 3 4 carbons has. So that means one long chain which has 4 carbons, and 1 and 4th carbon has oxygen atoms. ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ఆటమ్స్ మిథైల్ సల్ఫోనైల్ గ్రూప్ చేత, 2 ఆక్సిజన్స్ కూడా మిథైల్ సల్ఫోనైల్ గ్రూప్ చేత అటాచ్ అయి ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు? మిథైల్ సల్ఫేట్ అని కూడా అనొచ్చు. సో లెట్స్ సీ. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ కీమోథెరపీ డ్రగ్. Is also used as a chemotherapy drug. So here it is going to cell cycle non-specific alkylating, yes, cell cycle non-specific alkylating endoplastic agent.
in the class of alkyl sulfonates. Let's see the synthesis. So simple synthesis friends, 1,4 butane diol. బ్యూటేన్ లో ఫస్ట్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ 2 OH గ్రూప్స్ ఉన్నాయి. దాన్ని మీథైన్ సల్ఫోనైల్ క్లోరైడ్ చేత రియాక్షన్ చేస్తున్నాం. ఇక్కడ 2 మోల్స్ తీసుకుంటాను, హైడ్రోజన్ అండ్ Cl 1 మోల్ కాంపౌండ్తో, హైడ్రోజన్ అండ్ Cl ఇంకో మోల్ కాంపౌండ్తో. మనం బేస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ ఏ బేస్ టు రిమూవ్ ద హైడ్రోక్లోరైడ్. సో ద ప్రోడక్ట్ ఈస్ బైసల్ఫాన్. ఈ విధంగా అయినా సింథసిస్ చేయొచ్చు, లేదంటే యు యూజ్ దిస్ మెథడ్. బ్యూటేన్ 1,4 డయాల్ రియాక్ట్ విత్ మీథేన్ సల్ఫోనిక్ anhydride. So in presence of pyridine, so we get bisulfone. Friends, this is about DNA alkylators and DNA binding and nicking agents. So friends, we will meet in the next class again. Thank you.